హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హోమ్ ఫుడ్ కి స్వాగతం. కొత్తగా నా వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి వెళ్దాం. ఈ రోజు నేను మిరియాల రసం చేస్తున్నానండి. వీటికి కావాల్సిన పదార్థాలు: ఎండి మిరపకాయలు, మేతి, పావు చెంచా మేతి తీసుకున్నానండి, 4 ఎండి మిరపకాయలు తీసుకున్నా, జీరా 1 చెంచా, మిరియాలు 1 చెంచా, కందిపప్పు 3 చెంచాలు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాలు 3 చెంచాలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. చింతపండుని నానబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ ఇంకా దోరగా ఫ్రై చేసుకొని పేస్ట్ లా చేసుకుంటున్నానండి. ఇవన్నీ ఫ్రై చేశాను కదండి. ఇప్పుడు పేస్ట్ లా చేసుకోవడానికి అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేసి ఇంకా పేస్ట్ చేసుకుంటున్నా. నేను నానబెట్టుకున్న చింతపండు, కరివేపాకు, చిన్న సైజు టమాటా, ఒక ఉల్లిగడ్డ, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ఇందాక పేస్ట్ లా చేసుకున్నాను కదండి అది. ఇప్పుడు ఇవన్నీ కొంచెం నీళ్లు వేసి బాగా కలుపుకుంటున్నా. పసుపు చెంచన్నర వేసుకున్నా. నీళ్లు వేసి ఇలా కలుపుకోవాలండి మొత్తం. ఉప్పు పులుపు రెండు పర్ఫెక్ట్ గా సరిపోయిందండి నాకు. ఇప్పుడు ఇంకా ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకుంటున్నా. విజిల్ వచ్చేసిందండి. పొయ్యి ఆఫ్ చేసుకొని ఇంకా కుక్కర్ని దించేసుకుంటున్నా. చూడండి, మిరియాల రసం అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా జల్లెడ బుట్టలో వేసుకొని జల్లించుకుంటున్నా. ఇలా వేసుకుంటే పిప్పి కిందకి దిగదండి. తాలింపు వేసుకుంటున్నానండి. నూనె వేడెక్కింది కదా. ఉల్లిపాయ దూరగా వేగింది కదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ టేస్టే వేరుగా వచ్చిందండి. మిరియాల రసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. నేనైతే ఇట్లాగే చేసుకుంటానండి. జీరా 1/2 చెంచా, కరివేపాకు, స్మెల్ వేరే లెవెల్లో వస్తుందండి. ఇందులో చికెన్ ఫ్రై కానీ ఆలు ఫ్రై కానీ ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండిద్దండి. అసలు నా స్టైల్లో నేను చేసిన మిరియాల చారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.